మనకి వయసు పెరిగే కొద్దీ వ్రింకిల్స్, ఫైన్ లైన్స్ రావడం అనేది చాలా సహజమండి. కానీ అదే మనం కరెక్ట్ స్కిన్ కేర్ అనేది యూజ్ చేస్తే మనకి ఏజింగ్ అనేది కొంచెం తగ్గించుకోవచ్చు. ఐ మీన్ లేట్‌గా గూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో, ఇదంతా మన చేతుల్లోనే ఉంటుంది. సో, 30 నుంచే మనం స్టార్ట్ చేస్తే 20స్ లాగైతే మనం కనిపిస్తాము. సో, ఈరోజు మన టాపిక్ ఇది అర్థమైపోయింది కదా! యాంటీ ఏజింగ్ ఓన్లీ టిప్స్ మాత్రమే చెప్తానండి. హోమ్ మేడ్ టిప్స్ గూడా ఉంటాయి. సో, వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు. చివరి వరకే చూడండి. మీకు మంచి టిప్స్ అనేవి, ఇన్ఫర్మేషన్ గూడా లభిస్తుంది. సో, ఇంకెందుకు లేట్, లెట్స్ గో టు సునీత డైరీస్. ఫస్ట్ మనం ఏజింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఏజింగ్ అనగానే ఫస్ట్ మనకి ముడతలు రావడం ఒక్కటే కాదండి. మన స్కిన్‌లో ఉన్న కొలాజిన్, ఎలాస్టిన్ అలాగే ప్రోటీన్స్ కూడా తగ్గిపోవడం. సో, దీనివల్ల మనకేమవుతుంది ఫైన్ లైన్స్ ఒస్తాయి, వ్రింకిల్స్ ఒస్తాయి అండ్ అలాగే పిగ్మెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇవి కొలాజిన్ కూడా తగ్గిపోతుంది. సో, వీటన్నిటిని మనము స్లోగా గూడా చేసుకోవచ్చు. కొన్ని కొన్ని టిప్స్ అనేవి పాటించడం వల్ల. బిగ్గెస్ట్ యాంటీ ఏజింగ్ ఎనిమీ ఏంటో తెలుసా? సన్. ఈ సన్ ప్రొటెక్షన్ మనకి తగ్గితే మన ఫేస్‌లో వ్రింకిల్స్ స్టార్ట్ అవుతాయి. పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఫైన్ లైన్స్ స్టార్ట్ అవుతుంటాయి. సో, సన్ స్క్రీన్ అనేది చాలా మ్యాండేటరీ అండి. సన్ స్క్రీన్ అనేది ఎస్‌పీఎఫ్ 30 లేకపోతే 50 అనేది మనం ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. మీరు ఇంట్లో ఉన్నా, బయటకి వెళ్ళినా సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. సో, దీనివల్ల మనకి సన్ నుంచి వచ్చే యూవీ రేస్ నుంచి మన స్కిన్ అనేది చాలా ప్రొటెక్షన్‌గా ఉంటుంది సన్ స్క్రీన్ అనేది. సో, ఇంట్లో ఉన్నాం కదా అని సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయకుండా కార్‌లో తిరుగుతున్నాము, బయటికి వెళ్ళట్లేదు, ఏసీలోనే ఉన్నాం అనుకోని కూడా చాలామంది సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయకుండా ఉంటారు. అదొక పెద్ద మిస్టేక్ అండి. సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒకే సింపుల్ హ్యాబిట్ మీ స్కిన్‌ని చాలా యంగ్‌గా చేస్తుంది. అదేనండి వాటర్ టేకింగ్. మీరు డీహైడ్రేషన్ గాని, మీ స్కిన్‌కి డీహైడ్రేషన్ గాని వస్తే మీకేమవుతుంది ఫైన్ లైన్స్ బాగా స్కిన్ అనేది బాగా డ్రై అయిపోతుంది. దీనివల్ల ఫైన్ లైన్స్ అనేవి తొందరగా కనిపిస్తాయి. రింకిల్స్ కూడా వస్తుంటాయి. సో, మనం ఏం చేయాలి డైలీ 2.5-3 లీటర్స్ అనేవి వాటర్ తీసుకోవాలి. ఇంకొక మంచి బెటర్ ఆప్షన్ ఏంటంటే కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు, బటర్ మిల్క్ ఏవైనా కానీ లిక్విడ్ ఫార్మ్‌లో ఒక 4 లీటర్స్ 3-4 లీటర్స్ తీసుకుంటే చాలా మంచిది. నిద్ర బ్యూటిఫుల్ స్కిన్‌కి చాలా మంచి టిప్ అండి. ఎందుకంటే మంచిగా నిద్రపోయామంటే స్కిన్ అనేది రెస్ట్ తీసుకుంటుంది. సో, మనకు కావాల్సిన కొలాజన్ ఏదైనా గానీ మాయిశ్చరైజింగ్ కానీ ఏదైనా చాలా మంచిగా ఉంటుంది. అలా కాకుండా మీరు 1 వరకు, 2 వరకు ఫోను చూస్తూ స్క్రోలింగ్ చేసుకుంటూ ఉన్నారంటే మీ స్కిన్‌లో డల్‌నెస్ వస్తుంది. అలాగే అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అనేవి కనిపిస్తుంటాయి. నైట్ అంతా ఫోను చూసేసి మార్నింగ్ లేచాక అయ్యో! నాకు డార్క్ సర్కిల్స్ వచ్చాయంటే ఏం చేస్తాం? ఏం చేయలేం. సో, దానికి మనకు ప్రాపర్ స్లీప్ అనేది ఖచ్చితంగా కావాలి. సో, మంచిగా స్లీప్‌గా ఉంటే చాలా బావుంటుంది స్కిన్ కూడా. మంచిగా 7-8 అవర్స్ నిద్రపోండి. ఫోన్ అనేది అవాయిడ్ చేయండి. అలాగే పిల్లోస్ కూడా క్లీన్‌గా ఉండాలి. డార్క్ రూమ్ అయితే ఇంకా బెటర్‌గా ఉంటుంది. యాంటీ ఏజింగ్ ఫుడ్స్ అండి. ఇవైతే మనకి కిచెన్ నుంచే స్టార్ట్ అవుతాయి. ఆరెంజెస్, లెమన్, కివి వీటి వల్ల ఏందంటే ఇవి వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల మనకి కొలాజన్ అనేది చాలా మంచిగా ప్రొడక్షన్ అవుతుంది. నెక్స్ట్ ప్రోటీను ఫిష్, దాలు, చికెను వీటి వల్ల ఎగ్ కూడా అండి. వీటి వల్ల ఏందంటే మనకి ప్రోటీన్ అనేది మంచిగా వస్తుంది. అలాగే కొల్లాజెన్‌ని బ్లాక్స్ చేస్తాయి. నెక్స్ట్ హెల్తీ ఫ్యాట్స్ ఆల్మండ్స్, వాల్‌నట్స్ వీటి తీసుకోవడం వల్ల ఏందంటే మన స్కిన్ బ్యారియర్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి. బెర్రీస్, టొమాటో, గ్రీన్ టీ ఇవి ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుంచి తగ్గిస్తుంది. బెస్ట్ యాంటీ ఏజింగ్ ఇంగ్రీడియెంట్స్ దీంట్లో ఫస్ట్ వన్ వచ్చి రెటినాల్ అండి. ఇది యాంటీ ఏజింగ్‌లో కింగ్ అని చెప్పొచ్చు. సో, దీనివల్ల రెటినాల్ వల్ల ఏమవుతుంది మనకి ఫైన్ లైన్స్ అనేవి తగ్గుతాయి. వ్రింకిల్స్ తగ్గుతుంది. అలాగే కొలాజన్ అనేది మంచిగా బూస్ట్ చేస్తూ ఉంటుంది. స్కిన్ అనేది చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వైటమిన్ సి. వైటమిన్ సి వల్ల మనకి పిగ్మెంటేషన్ ఏమైనా ఉన్నా కూడా తగ్గుతుంది. అలాగే స్కిన్ బ్రైట్నింగ్ అనేది మంచిగా ఇస్తుంది. వైటమిన్ సి అనేది మార్నింగ్ అప్లై చేసుకోవాలి. నైట్ టైమ్ మాత్రం రెటినాల్ అనేది అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ నియాసిన్మైడ్ అండి. ఇది స్కిన్ బ్యారియర్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే పోర్స్ ఎక్కువగా ఉన్నా కూడా చాలా వరకు తగ్గిస్తుంది. సో, స్కిన్‌ని స్మూత్ కూడా చేస్తుంది. సో, నియాసిన్మైడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హాలూరిక్ యాసిడ్. హాలూరిక్ యాసిడ్ వల్ల ఏంటంటే మన స్కిన్‌ని డ్రై అవ్వకుండా మంచిగా చూసుకుంటుంది. కొంచెం మాయిశ్చరైజింగ్ ఉంటుంది. సో, హాలూరిక్ యాసిడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనలో తెలియకుండానే చాలామంది మిస్టేక్స్ అయితే చేస్తుంటారు. సో, దీనివల్ల మనకి ఏజింగ్ అనేది తొందరగా పెరుగుతుంది. స్మోకింగ్, అలాగే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం, షుగర్ ఫుడ్స్ అనేవి ఎక్కువ తీసుకోవడం, బయట ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవడం, ప్రాపర్ స్లీప్ ఉండకపోవడం. సో, దీనివల్ల ఏందంటే మనకి ఏజింగ్ అనేది తొందరగా వస్తుంది. ఈ స్ట్రెస్ వల్ల కూడా ఏజింగ్ అనేది చాలా తొందరగా వస్తుంది. యాంటీ ఏజింగ్ అంటే ఒక 50 ప్రొడక్ట్స్ అనేవి కాదండి. ఒక 5 స్టెప్స్ అనేవి ఫాలో అయితే సరిపోతుంది. సన్ స్క్రీన్, ప్రాపర్ స్లీప్, అలాగే హెల్తీ డైట్, హైడ్రేషన్ ఇంకా రైట్ స్కిన్ కేర్. ఇవి 5 స్టెప్స్ అనేవి మీరు ఫాలో అయిపోతే మీరు 30లో కూడా 20 లాగా కనిపిస్తారు. సో, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే యాంటీ ఏజింగ్ 30+ ఉన్న వాళ్ళకి వీడియో అనేది షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ ఇంకా చాలా ఉంటాయి మన సునీత డైరీస్‌లో. సో, ఈ వీడియో ఇంతటితో ముగిద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.